రాజకీయ విధాన నిర్ణయాలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. స్పష్టంగా, సూటిగా, బాధ్యతగా ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రజల్ని కన్విన్స్ చేయాలి. నా మనసులో మంచి ఉద్దేశమే ఉంది కాబట్టి ప్రజలందరూ నన్ను మంచిగా అనుకుంటారంటే రాజకీయాల్లో అసాధ్యం. అది కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి మంచి ఆలోచన చేస్తుంటేనే బిడ్డలు అంగీకరించలేని పరిస్థితి, భార్య మంచి ఆలోచన చేస్తుంటే భర్తకు అర్థం కానటువంటి పరిస్థితి. అర్థమయ్యేలా చెప్పలేకపోతే అది విఫలమవుతుంది. 3 రాజధానులు అన్నటువంటిది ఉత్తుత్తుదే. పేరుకి 3 రాజధానులు, అసలు చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని. హైకోర్టు కర్నూలులో పెట్టినంత మాత్రాన న్యాయ రాజధాని అవదు. కానీ ఆ ప్రాంత ప్రజల మనోభావాలు సంతోషం ఉంటుంది. అట్లాగే అసెంబ్లీ ఇక్కడ ఉంచడం వల్ల సాటిస్ఫాక్షన్లో ఒక 10% తప్పించి 90% అసంతృప్తి మాత్రం కోస్తా ఏది అమరావతి ప్రాంతంలో ఉండుండేది. అతను చేస్తుంటే విశాఖపట్నం వాళ్ళకి తృప్తి ఉంటుంది. కానీ ఆ తృప్తి ఉన్నోడు బయటకు వచ్చి చెప్పడం, పోయినా కూడా అక్కడ వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ రాసినటువంటి శ్రీకృష్ణ కమిటీ తర్వాత నుంచి శివరామకృష్ణన్ కమిషను రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు